ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది చెప్తా ఉంటారు, మనకు ఒక ఇచ్చే ఫ్రీ అడ్వైజ్ ఏంటంటే ఎంసెట్ రాయమని చెప్తారు. సో ఎంసెట్ రాయమని అందరూ చెప్తారు, కానీ ఎట్లా ప్రాసెస్ ఏంది, ఏం చేయాలి, ఎంసెట్ రాసిన తర్వాత మంచి మార్క్స్ ఎట్లా రావాలి, అండ్ ఈ ఏదైతే ర్యాంక్స్ అంటాం కదా, ఈ ర్యాంక్స్ అనేది మంచిగా ఎట్లా రావాలని చెప్పి ఎవరైతే చెప్పారు. సో దే గివ్ అడ్వైస్, బట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే ప్రాసెస్ మాత్రం చెప్పారు అన్నట్టు. సో ఈ వీడియో లోపల ఐ విల్ టెల్ యూ అబౌట్ ద ప్రాసెస్. సో ఎట్లా ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి, అండ్ దాంతోపాటుగా ఎట్లాంటి మిస్టేక్స్ని మనం ఎంసెట్ ప్రిపరేషన్ లోపల అవాయిడ్ చేయాలని చెప్పి నేనైతే చెప్తాను. సో ఎట్లాంటి విషయాలు తెలుసుకోవాలనేది కూడా మీకైతే క్లారిటీ వస్తుంది ఆఫ్టర్ దిస్ వీడియో. సో ఇట్స్ మై ట్రూ ఎక్స్పీరియన్స్. సో నేను ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన, అండ్ ఆ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేస్తే ఎట్లాగా ఎక్సెల్ చేయవచ్చు అని చెప్పి నేనైతే డీటెయిల్గా మాట్లాడతాను ఈ వీడియో లోపల. సో ఫస్ట్లీ ఏంటంటే ఎంసెట్ ఎందుకు రాయాలి అని చెప్పి ఒక క్లారిటీ అయితే మీకు రావాలి. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లోపల ఒక లింక్ ఇస్తా, వెళ్ళి చెక్ చేయి. సో ఎంసెట్ అసలు ఎందుకు రాయాలి, ఎవరు రాయాలి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, కమింగ్ టు మై ఇంట్రొడక్షన్, హే బడీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిస్టిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ వేసుకుంటాం. కొత్త రోజు సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయి. సో కమింగ్ టు అవర్ టాపిక్, మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా అసలు ఎంసెట్ రాసేటప్పుడు ఎట్లాంటి స్టెప్స్ ఫాలో కావాలి. నిజంగా చెప్తున్నా, నాకు ఎంసెట్ రాసేటప్పుడు అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో ఎవరో చెప్తున్నారు చేద్దాం, సో మా అక్క వాళ్ళు అన్న వాళ్ళు చెప్పారు ఎంసెట్ రాయమని, నేను రాస్తున్నాను అంతే. ఐ డోంట్ నో వై. సో ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. అసలు నువ్వు ఎంసెట్ ఎందుకు రాస్తున్నావు అని చెప్పి ఒక క్లారిటీ అయితే రావాలి నీకు. సో నో వై యు ఆర్ రైటింగ్ ఎంసెట్ ఎగ్జామ్ ఆర్ ఎప్సెట్ ఎగ్జామ్. సో ఈ రోజులో దాన్ని ఎప్సెట్ అని కూడా అంటున్నాం, మా అప్పుడు దాన్ని ఎంసెట్ అని కూడా అనేటోళ్ళం అన్నట్టు. సో తెలుసుకో అసలు ఎందుకు రాస్తున్నావు అని చెప్పి, అసలు ఎందుకు రాయాలనేది తెలుసుకో. కాబట్టి నీకు ఒక రీజన్ అనేది దొరుకుతుంది. సో దాని తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకైతే ఐ డోంట్ నో ద ప్యాటర్న్. తర్వాత ప్యాటర్న్ తెలుసుకో, అసలు ఎంసెట్ ఎట్లా ఉంటుంది ప్యాటర్న్ అని చెప్పి. సో మనకి 4 సెక్షన్లు ఉంటాయి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి. సో ఈ 4 సెక్షన్ లోపల ఒక్కొక్క సెక్షన్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులు ఉంటాయి, ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అని చెప్పి. నెగిటివ్ మార్క్స్ ఏముంటాయి. సో మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 40 40 40 40 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 160 మార్క్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో వీటిని మనం రాసి మంచి ర్యాంక్ వస్తే మనకి ఏదన్నా వాల్యూ ఉంటుంది ఎంసెట్ లోపల. సో నువ్వు ఏది చేయాలన్నా, లైక్ ఎంసెట్ లోపల నీకు ఏది రావాలన్నా, లైక్ ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డిఏ కావచ్చు, ఏది చేద్దామన్నా కూడా నీకు మంచి ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే నీకు వాల్యూ అయితే ఉంటుంది ఎంసెట్ రాసి. సో ఏం చేస్తావు అంటే, ఫస్ట్ నీకు ప్యాటర్న్ తెలవాలి. సో ప్యాటర్న్ తెలిసింది అయిపోయింది. నాకు ఆ ప్యాటర్న్ కూడా అప్పుడు తెలియకపోతుండే. సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలంటే, నీకు వెయిటేజ్ ఉంటుంది, నీకు విషయం గుర్తుపెట్టుకో, ఓకేనా. సో వెయిటేజ్ తెలుసుకోవాలి. సో ఐ డోంట్ నో వెయిటేజ్ ఎట్లా అని చెప్పి. సో మీకు ఏంటంటే వెయిటేజ్కి సంబంధించి ఎంసెట్ వెబ్సైట్ లోపలనే, ఎప్సెట్ వెబ్సైట్ లోపలనే అవైలబుల్ ఉంటుంది. అసలు లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చింది పేపరు, లాస్ట్ ఇయర్ పేపర్ లోపల ఎంత వెయిటేజ్ ఉండే అని చెప్పి. సో వెయిటేజ్ అయితే ఉంటుంది మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీద ఫోకస్ చేయి, మనకు తక్కువ టైం ఉంది. సో ఫస్ట్ వెయిటేజ్ తెలుసుకొని బాటనీ, జువాలజీ అనేది మనకు ఈజీ సబ్జెక్ట్స్, ఏ బైపీసీ స్టూడెంట్కైనా ఈజీ సబ్జెక్ట్స్. అందులోపల బాటనీ, జువాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయి, ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయో వాటి మీద. సో దట్ నీకు ఏంటంటే అందులోపలికి వెళ్ళి వచ్చే క్వశ్చన్స్ అర్థమవుతాయి, ఓకేనా. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అందులోకి వెళ్ళి వచ్చిన క్వశ్చన్స్ని నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. వెయిటేజ్ అయిపోయింది. సో మనకు ప్యాటర్న్ తెలిసింది, వెయిటేజ్ తెలిసింది. సో ఇవి రెండు తెలిసిన తర్వాత యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. చదవడం కానీ, చదివిన వాటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ అట్లాంటి థింగ్స్ అయితే నువ్వు చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ప్రతి టాపిక్కి వెళ్ళి నువ్వు లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే నువ్వు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ వీడియో లెక్చర్స్. నీకు వీడియో లెక్చర్స్ గురించి చాలా రిసోర్సెస్ ఉన్నాయి యూట్యూబ్ లోపల. సో ఆ రిసోర్సెస్ని వాడుకొని వీడియో లెక్చర్స్ చూడు అండ్ ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేయడానికి నీకు గూగుల్లోకి వెళ్ళి కొన్ని రిసోర్సెస్ ఉంటాయి, అవి కూడా వెళ్ళి సెర్చ్ చేసుకొని ఎంసెట్ గురించి ట్రై చేయి. అండ్ దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయి. సో వీ హ్యావ్ లెస్ టైం. కాబట్టి ఏంటంటే ఇది రోడ్ మ్యాప్. సో ఏంటంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ప్యాటర్న్ తెలుసుకోకపోవడం, వెయిటేజ్ తెలుసుకోకపోవడం, ప్రాక్టీస్ చేయకపోవడం. సో ఇవన్నీ కూడా మీరు ఈ 3 థింగ్స్ అయితే ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు యూ విల్ గెట్ సమ్ క్లారిటీ, యూ విల్ కమ్ టు నో
సో అసలు పేపర్ ఎట్లా వస్తుంది, ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఏమేమి చదువుకోవాలని చెప్పి. టైం తక్కువ ఉంది కాబట్టి బాటనీ జువాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. సో ఇంకా లేదు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ లోపల ఏవైతే ఈజీ చాప్టర్స్ ఉండి కొంచెం మంచి వెయిటేజ్ ఉందో వాటిని కూడా ఫోకస్ అయ్యి మన టార్గెట్ ఏంటంటే అరౌండ్ 80. సో అరౌండ్ 80 మార్క్స్ 90 మార్క్స్ హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వచ్చినా చాలు మనకి మంచి ర్యాంక్ అనేది వస్తుంది. ఓకేనా. సో మరీ హైయెస్ట్ ర్యాంక్ కాకుండా మరీ లోయెస్ట్ ర్యాంక్ కాకుండా మీడియం లోపల వస్తుంది అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే మంచి కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు, ఏది చేద్దాం అనుకున్నా కూడా. సో ఎంసెట్ రాసిన దానికి కొంచెం వాల్యూ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా అయితే మీరు ప్రిపేర్ కావడానికి ట్రై చేయాలి. సో పెయిన్ ఈజ్ బెటర్ దాన్ రిగ్రెట్. సో ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎంత సఫర్ అయితే తర్వాత కొంచెం బాగుంటుంది. సో ఆఫ్టర్ రిజల్ట్స్ నువ్వు సో ఇంకో కొంచెం అటెంప్ట్ చేసిన అయిపో, ఇంకొకసారి ట్రై చేసిన అయిపో, ఇంకో కొంచెం ప్రిపేర్ అయిన అయిపో అనే ఒక థాట్ రావద్దు. ఓకేనా. సో ఏంటంటే కొంచెం సఫరింగ్ అనేది ఓకే. ఓకేనా. సో పెయిన్ ఇస్ బెటర్ దాన్ రిగ్రెట్. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యాపీ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.